హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. సో ఈరోజు మార్నింగ్ అయితే నేను బెండకాయ ఆనపకాయ పులుసు పెడుతున్నాను అండ్ అలానే పపాయ కూడా కట్ చేశాను. సో ఆల్రెడీ ఫీడింగ్ బాటిల్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది మీతో సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, వెళ్ళి చెక్ చేయండి. ఎవ్రీ మదర్కి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే పెట్టాను. అండ్ అలానే పాప అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఆడుతుంది. సో తనకైతే ఎర్లీ మార్నింగ్ నేను ఎగ్ అయితే బాయిల్ చేసి ఇవ్వలేదు. సో చాలా అంటే చాలా ఫీవర్ అయితే వచ్చేసింది నాకు. ఐస్లోంచి వాటర్ కూడా వచ్చేసింది. కార్తీక్ స్కూల్కి వెళ్ళిన వెంటనే అయితే పడుకుని పోయాను. సో తర్వాత లేచాను ఒక 1 hour తర్వాత పాప కూడా నాతో పాటు లేచింది. పాపకైతే ఫ్రెష్ చేయించేసాను. ఇంకా పాపతో అయితే ఆడుతున్నాను. ఎలా ఆడుతున్నానో చూడండి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ వాయిస్ అయితే ఇచ్చాను, బట్ సౌండ్స్ అయితే మామూలుగా లేదు. సో అందుకని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను. క్లైమేట్ కొంచెం మారింది అని చెప్పేసి నేనైతే బట్టలు అయితే వాష్ చేసేసాను. చాలా అంటే చాలా ఎగిరిపోతున్నాయి గాలికి. మొత్తం క్లిప్స్ పెట్టినా సరే క్లిప్స్తో పలంగా అయితే ఎగిరిపోతున్నాయి. పాపకైతే ఆమ్లెట్ వేసి ఇచ్చాను కదా, చాలా క్యూట్గా తింటుంది. తను కూర్చుని నాకు కూడా పెడుతుంది. ఇంకా ఎక్కడ కూర్చుంటున్నానో ఇంకా అక్కడే కూర్చుని పోవాల్సి వస్తుంది. సో ఫైనల్లీ పారాసిటమాల్ ట్యాబ్లెట్ అయితే మార్నింగ్ ఒకటి వేసుకున్నాను. కొంచెం రిలాక్స్ అనిపించింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కూడా వేసుకుందాం, 3 పూటలా కొంచెం పడింది అనుకో బాగుంటుంది, అంతగా తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి. సో ఫైనల్లీ పాప చూసారు ఎంత క్యూట్గా. నేను గిన్నె తీసుకోవడానికి చాలా ట్రై చేశాను, బట్ కానీ తను అయితే అస్సలు ఇవ్వలేదు. బుక్తో అయితే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. తనకి వస్తున్న ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఆంటీ వాళ్ళ గుమ్మం దగ్గర అయితే కూర్చొని తింటుంది. నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. కొంచెం నీరసంగా ఉంది, బట్ ఏదేమైనా ఫ్రెష్ అయితే ఆ లేజినెస్ మొత్తం పోతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఈ బెండకాయ పులుసుకి కాంబినేషన్ నేను ఎండి చేపలు, ఎండు రొయ్యలు కూడా నేను ఫ్రై చేసి, మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. సో నేను ఆల్రెడీ తీసుకొచ్చి ఇవి దగ్గర ఒక 15 days 20 days అలా అయిపోతుంది. సో ఇంకా ఒకసారి ఫ్రై చేసుకుందాం కదా అని చెప్పి చేసేసుకున్నాను. ఫ్రెష్ అవ్వకముందు ఎందుకు వీడియో షూట్ చేశానంటే, అక్క ఎర్లీ మార్నింగ్ మీరు ఎలా ఉంటారో అలా షూట్ చేయండి న్యాచురల్గా అని చెప్పేసి చాలామంది సిస్టర్స్ నన్ను కామెంట్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి నేను ఎలా ఉంటానో అలానే వీడియో అనేది అయితే ఇప్పుడు రైస్ తినేటప్పుడు కూడా వీడియో అనేది షూట్ చేస్తాను, మీతో షేర్ చేస్తాను. చాలామంది అడిగారు కాబట్టి. అండ్ అలానే మీకు ఒక చిన్న చిలిపి ప్రశ్న అడుగుతాను, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి నాకు ఆన్సర్ చేసేయండి. ఆన్సర్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా. రిలేషన్షిప్స్ తెలియట్లేదు. సో చాలామందికి ఎవరు ఏమవుతారో కూడా తెలియట్లేదు. మన ఫాదర్స్ వరకునే మనకు తెలుస్తుంది, తర్వాత తెలియట్లేదు కదా. సో దాని అసలు అప్లోడ్ చేయను, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోకి రిలేటెడ్గా నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను కదా, సో మీరు వెళ్ళి చూడండి. ఫైనల్లీ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు రెడీ టు గో ఈట్. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఎండు చేప తింటున్నాను. సో రెగ్యులర్గా దొరుకుతాయి, ఎప్పటికప్పుడు తర్వాత తీసుకోవచ్చు అని కంటిన్యూ చేసేసాం. ఫైనల్లీ మొన్న అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను మా టీవీలో సీరియల్ చూస్తూ తింటున్నాను. సో అసలు సీరియల్స్ కానీ ఏవి టీవీయే చూడను పెద్ద. ఏదన్నా నచ్చింది అనుకో చూస్తాను. సో చాలామంది అడిగా తినేటప్పుడు వీడియో పెట్టమని, అందుకే వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. ఏంటి ఇలా రెడీ అయ్యి ఈ వీడియోలోకి వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి. సో మమ్మీది లాస్ట్ ఒక 10 years అవుతుంది ఈ శారీ, వరలక్ష్మీదేవి పూజ శారీ. సో ఇప్పుడైతే నేను కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కనుక రీల్స్ మళ్ళీ కొంచెం పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నాక హ్యాపీ అనిపించింది. సో పడుకున్నట్టే ఉంటుంది, జోష్గా ఉండాలి అని చెప్పేసి రెడీ అయ్యేది కొంచెం అలా రీల్స్ అయితే చేసుకుంటున్నాను. పాప అయితే పడుకుంది, లేచింది, కొంచెం తినేసి మళ్ళీ పడుకుంది. కార్తీక్ ఇంకా 1 hour అలా ఉంది కార్తీక్ రావడానికి అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను రీల్స్ అయితే చేసుకుంటున్నాను అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కార్తీక్ వచ్చిన తర్వాత కూడా షూట్ చేస్తాను. వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే మామూలుగా ఉండదు. ఒక 10-15 minutesలో రీల్స్ అయితే తీసేసుకున్నాను, ఒక 2-3. తర్వాత వచ్చేసి మా వారు బట్టలు కూడా ఐరన్ అయితే చేసేసాను.
నా డైలీ డేస్లో ఇదొక పార్ట్. ఎందుకంటే కనుక ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేస్తానని మీతో షేర్ చేస్తున్నాను కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తానంటే ఓన్లీ వీడియో షూట్ చేసినప్పుడే చేస్తానేమో అనుకుంటారు కదా. సో నేనైతే 15 డేస్కి ఒకసారి కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే వీక్లీ అయితే చేసేస్తాను. ఎందుకంటే కనుక ఎక్కువ లేవు, ఒక 5-6 షట్టలు అలా ఉన్నాయని చెప్పేసి. అండ్ పాప కూడా చాలా క్యూట్గా ఆడుతుంది. కార్తీక్ అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయాడు. సో నీట్గా అయితే హోంవర్క్స్ అయితే చేసేసుకుంటున్నాడు. సో ఎంత డల్గా ఉన్నా మాత్రం హోంవర్క్స్ అయితే వాడంతటి వాడే చేసిస్తాడు. సో ఫైనల్లీ పైన ఆడిపిద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చాను. ఆంటీ కొబ్బరి చెక్కలు అయితే మొత్తం కుళ్ళిపోయాయి. మొన్న ఆంటీ నేను కొట్టుకున్న దేవుడి దగ్గర చెక్కలు, బట్ గంగలో కలిపేయాలి ఎందుకంటే ఫుల్ వర్షానికి పాడైపోయాయి. చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే కొంచెం ఫోన్ వచ్చేసి షేక్ అవుతుంది. అండ్ అలానే పిల్లలతో ఆడుకోవడం అంటే ఏదైనా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో కిందకు వచ్చిన తర్వాత వాడికి స్లేట్ వర్క్ అయితే ఇచ్చాను, అది చేస్తున్నాడు. ఇంకా వాగ్దేవి సంగతి తెలిసిందే కదా, బుక్ పట్టుకుని తిరుగుతుంది. టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. రైస్ అయితే వార్చేసాను. మార్నింగ్ కర్రీ ఉంది, కొంచెం ఆమ్లెట్స్ ఏవో ఒకటి వేసుకుని తినేస్తాము. సో క్యారెట్స్ కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకుని ఒక చోట పెట్టేసుకున్నాను. వాటర్ అవి పట్టేసుకున్నాను. బాదమ్స్ కూడా నానబెట్టేసాను, మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి. పిల్లలకి పాలు కూడా కాచేసి తోడు పెట్టడానికి పాలు కూడా తీసేసాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదండి నా డైలీ వే ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, డైలీ ఒకలానే ఉంటుందని నేనైతే చెప్పాను. సో ఏదో ఒక రోజు ఎవరో ఒకరికి వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఎవ్రీడే వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. ఇవి కూడా మాతో ఎందుకు షేర్ చేస్తుందని. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.